పర్యావరణ రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గుంటూరు ఆటోనగర్లో టీఐఐ క్లీన్ మొబిలిటీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్తో కలిసి ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ ప్రభుత్వం గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడంలో చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల స్వచ్ఛమైన, స్థిరమైన వ్యవసాయానికి పునాది వేయడంలో సహాయపడుతుందన్నారు. వ్యవసాయ అవసరాలకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టడం వల్ల పర్యావరణ అనుకూలమైన భవిష్యత్తుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు రైతులకే కాకుండా నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, పంచాయతీల వ్యర్థాలను తొలగించడంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు. మోంట్రా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ డివిజన్ సీఈఓ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ట్రాక్టర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మోంట్రా నేషనల్ సేల్స్ హెడ్ లక్ష్మీకాంత్ పాత్రో, గుంటూరు డీలర్ కొడాలి సుభాష్, స్టేట్ హెడ్ బలరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మేము 27 HP ట్రాక్టర్ ప్రవేశపెడుతున్నాం. ఈ 27 HP ట్రాక్టర్ ఒక కంపేర్గా చూస్తే 35 HP ట్రాక్టర్ డీజిల్కి ఈక్వలెంట్ అన్ని పనులు చేస్తుంది. రోటావేటర్, కల్టివేటర్, దెన్ హార్టికల్చర్లో ఇంటర్ కల్టివేషన్ అన్నీ మేము చేసి అన్నీ చెక్ చేసి తర్వాత ప్రవేశపెడుతున్నాం. ఇంకొక 2-3 నెలల్లో 40 HP ట్రాక్టర్ను కూడా తీసుకొస్తున్నాం. మాది మురుగప్ప గ్రూపు చెన్నై బేస్డ్ అయినా మొట్టమొదటి ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో అన్నపూర్ణ అయిన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు దేశం, ప్రపంచం ఎక్కువగా మాట్లాడుతున్నటువంటిది పొల్యూషన్ తగ్గించాలి, డీజిల్, పెట్రోల్ వెహికల్స్ తగ్గించాలి, ప్రతి వెహికల్ ఎలక్ట్రికల్ మీద నడవాలనేది అందరి యొక్క ఆలోచన. ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పయనిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇంతవరకు నేను కూడా అన్ని వాహనాల్లో ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి, ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి, నడుస్తున్నాయి. ఈవెన్ బస్సులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, మోటార్ సైకిల్స్ కానీ అన్నింటిలో కూడా ఎలక్ట్రికల్స్ వెహికల్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం దేశంలోన, అదేవిధంగా ఆసియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ ట్రాక్టరు రావడం అనేది ఒక చరిత్ర. ఈరోజు మనం దేశంలో ఫస్ట్ వెహికల్ మన రాష్ట్రం, మన అమరావతి, మన గుంటూరు జిల్లాలో ఈరోజు మనం రిలీజ్ చేయడం అనేది ఇది ఒక మంచి ఘట్టంగా నేను అభివర్ణిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగినటువంటి నాయకుడు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలో రానున్నటువంటి 2-3 సంవత్సరంలో ప్రతీది కూడా ఎలక్ట్రికల్ వెహికలే ఉండాలని దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇంకా ఈ ట్రాక్టర్స్ కూడా వచ్చాయంటే చాలా ఆనందపడతారు. ఈ విషయం కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దీన్ని ఇటు మున్సిపాలిటీలోను, గ్రామ పంచాయతీలోను ఏదైతే ఈ గార్బేజ్ అంతా తీసుకెళ్ళడానికి ఇది చాలా మంచి వాహనంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా హార్టికల్చర్కి ఇది ది బెస్ట్ వెహికల్. ఇది చాలా సింపుల్గా, పేరుకు ట్రాక్టర్ కానీ మారుతి 800 కార్ లాగా ఉంది. ఇది కూడా 5 టన్నుల వరకు సునాయాసంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. నార్మల్ ట్రాక్టర్తో ఏ విధంగా అయితే వ్యవసాయ పనులు కానీ, హార్టికల్చర్ పనులు కానీ చేసుకోగలుగుతున్నాము, అదేవిధంగా దీంతో కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దీన్ని ప్రమోట్ చేస్తాం. అవసరం ఉంటే ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు
ఏదైతే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా భారీ స్థాయిలో ఈ రాష్ట్రంలో తీసుకురావాలి. ఈరోజు ప్రతి ఇల్లు కూడా సోలార్లో పవర్ని ఉత్పత్తి చేసుకోవాలి. ఇంటికి సరిపడినటువంటి పవర్ కానీ, వాళ్ళ ఇంటిలో ఏవైనా వాహనాలు ఉంటే కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, ఈవెన్ ట్రాక్టర్ కానీ ఏదున్నా సరే సోలార్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి లాంచింగ్ జరిగింది. దీని మీద అవగాహన ఎక్కువ కల్పించాలి. ఫస్ట్లో ఏదైనా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇది దేశంలోనే ఆసియాలోనే ఎవ్వరూ చేయనటువంటి సాహసమైనటువంటి పని మన కోరమండల్ గ్రూప్ వాళ్ళు, మునగప్ప గ్రూప్ వాళ్ళు చేశారు. ఇది ఇప్పటికే సంవత్సరం నుంచి నార్మల్ ట్రాక్టర్ ఏవైతే యాక్టివిటీ చేస్తాయో అన్ని విధాలుగా టెస్ట్ చేశారు. ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు, అంతా సక్సెస్ఫుల్ అయింది. తప్పనిసరిగా ప్రభుత్వం ప్రోత్సహించి రైతాంగానికి మేలు జరిగే విధంగా, కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే దీనివల్ల బెనిఫిట్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి డీజిల్కి దీనికి 30% సేవింగ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే 70% మనకు అందులో బాగా బెనిఫిట్ వస్తుంది రైతుకి. దీంతోపాటు మెయింటెనెన్స్ ఫ్రీ. ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాలి తప్ప రోజు ఫిల్టర్స్ మార్చడం, డీజిల్ ఆయిల్ పట్టడం, ఆయిల్ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండవు. ఒకసారి ఇవన్నీ మేము పరిశీలన చేసి తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తూ పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఈవీ వెహికల్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. లగ్జరీ కార్స్ దగ్గర నుంచి సామాన్య ఆటోల వరకు కూడా ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ భారతదేశానికి వెన్నుముకున్నటువంటి రైతు వాడేటువంటి ట్రాక్టర్లో ఈవీ వెహికల్స్ని లాంచ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మురుగప్ప గ్రూప్కి, ముఖ్యంగా గుంటూరు నగరానికి వచ్చి దీన్ని ప్రమోట్ చేయడానికి ఎంతో ఆలోచనతో ముందు చూపుతో వచ్చినటువంటి అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే పొల్యూషన్ని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక విధాలుగా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని పెంపొందించాలి, దాని ద్వారా వచ్చేటువంటి అన్ని విధాల ఉపయోగాల్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మురుగప్ప గ్రూప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి తన వంతు ముందుకొచ్చి ఒక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఈ ప్రయత్నానికి ఆయన పూర్తిగా మద్దతు తెలపడం చాలా సంతోషం. తప్పకుండా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా రైతులు కానీ అలాగే మున్సిపల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి గార్బేజ్ కలెక్షన్లో కానీ అలాగే మిగతా ట్రాలీస్ వర్క్లో ఉన్నటువంటి దానికి కానీ అనేక యాక్టివిటీస్ ట్రాక్టర్ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో అన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.